హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ శారద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రథసప్తమి పూజా విధానం గురించి, రథసప్తమి రోజు చేసే సప్తమి స్నానం గురించి, రథసప్తమి పూజా సామాగ్రి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ రథసప్తమి మనకి 2024లో ఫిబ్రవరి 16వ తారీఖున వచ్చిందండి. శుక్రవారం రోజున వచ్చిందనమాట. మనం ఈ రథసప్తమిని ఎప్పుడైతే సూర్యోదయం తిథి ఉంటుందో ఆ రోజునే జరుపుకోవాలన్నమాట. ఫిబ్రవరి 16 శుక్రవారం రోజు సప్తమి తిథి ఉంది కాబట్టి ఆ రోజే మనం రథసప్తమి పూజని చేసుకోవాలి. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనకి ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడికి మనం ఆ రోజు ఎంతో పవిత్రమైన రోజుని పొద్దున్నే లేవగానే తల మీద 2 జిల్లేడాకులు, దానిపైన రేగిపళ్ళు పెట్టుకుని తల స్నానం చేయాలి. తరువాత మనం ఇలా సూర్య భగవానుడికి రథం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సూర్యుడి వాహనం రథం కాబట్టి మనం 7 చిక్కుడుకాయలతో ఈ రథాన్ని తయారు చేసుకుంటాం. పూజకు కావలసినవి అసలు ఏంటో చూద్దాము. పసుపు, కుంకుమ, ఎరుపు రంగు అక్షింతలు, ఎర్రని పువ్వులు, 7 చిక్కుడుకాయలు, 7 జిల్లేడాకులు, 7 మన చిక్కుడు ఆకులు, రేగిపండ్లు, చెరుకుగడ. ఈరోజు ఎక్కువ ప్రత్యేకంగా 7 అనే సంఖ్యకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారనమాట. ఎందుకు అంటే స్వామివారు మనకి ఇలా ఈ రోజున భూమిపైన 7 రథాలతో తిరుగుతూ ఉంటారు. స్వామివారి రథం మనకి 7 గుర్రాలతో ప్రయాణిస్తుంది కాబట్టి 7 సంఖ్యని ఎక్కువగా వాడతామన్నమాట. ఈరోజు ఈ జిల్లేడాకులు, రేగిపళ్ళు పెట్టుకుని తల మీద స్నానం చేసేయడానికి మంచి సమయం 6:10 నుంచి, పొద్దున్న 6:10 నుంచి మళ్ళీ 8:45 లోపు మనం అలాంటి స్నానం, ఆ జిల్లేడాకులు, రేగిపళ్ళు పెట్టుకున్న స్నానం చేయాలన్నమాట. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత మళ్ళీ మనం పూజ 9:45 నుంచి 10:20 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ పూజా విధానం వల్ల ప్రతి ఒక్కరు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు ఎప్పుడైతే పూజ చేస్తామో ఆ రోజు నుంచి తగ్గుముఖం పడతాయండి. ఈ పూజ ఎలా చేసుకోవాలి అంటే, మనం ఇలా 7 చిక్కుడాకులు, 7 చిక్కుడుకాయలతో మనం ఇలా రథం చేసుకుంటాము. ఇలా ఎర్రని పూలు వాడాలి, లేని పక్షంలో మనకి చామంతి పూలైనా వాడుకోవచ్చు అనమాట. ఎర్రని పండ్లు, ఎర్రని పూలు, ఎర్రని అక్షింతలు వాడుకోవాలన్నమాట. ఇవి కొంతమంది కుంపటిలో, మనకి ధనుర్మాసంలో మనం చేసుకునే పండక్కి చేసుకునే భోగి పిడకలని, ఆ భోగి పిడకలని దాచుకుని అది మనకి ఒక కుంపటిలా చేసుకుని దాని మీదే పాలు పొంగించుకుంటారు. ఆవు పిడకలు ఇంకా ధనుర్మాసంలో మనం భోగికి వేసుకున్న భోగి పిడకలు కలిపి, ఆ 2 కలిపి మనం కుంపటిలో చేసుకుని దాని మీద పాలు పొంగించుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది అంత ఓపిక లేని వాళ్ళు పిడకలు దొరకని పక్షంలో స్టవ్ మీద చక్కగా స్టవ్ని శుభ్రం చేసుకుని దాని మీద కూడా ఇలా గిన్నెకి, ఇత్తడి గిన్నెనే వాడాలి ఈరోజు రథసప్తమి రోజు. ఆ ఇత్తడి గిన్నెకి పసుపు, కుంకుమ, బొట్లు పెట్టుకొని చక్కగా ఆవు పాలతో ఈ పాల పొంగలి చేసుకుంటారు. ఇలా పసుపు రాస్తే ఆ పాత్రని మనం శుభ్రం చేసినట్టు పవిత్రత వచ్చేస్తుందన్నమాట ఆ పాత్రకి. ఇలా మనం పాలు ఒక 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఇది ఉపవాసం కూడా చేస్తారు ఈరోజు. ఇప్పుడు ఈ పాలు పొంగుతూ ఉంటాయి కదా, ఈ పాలు పొంగుతున్నప్పుడు అయ్యయ్యో పాలు పొంగిపోయాయి అని మాత్రం అస్సలు అనకూడదు. ఈరోజు పాలు ఎంత పొంగితే అంత మంచిది. ఆ పాలు పొంగిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి. ఇందులో వేసే బియ్యాన్ని కొంతమంది కడుగుతారు, కొంతమంది కడగరు. కొంతమంది ఆవు నెయ్యిని వ్రాస్తారనమాట. ఆ బియ్యానికి ఆవు నెయ్యిని రాస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, అది పవిత్రమైనవి. మీరు మీ ఇంట్లో పద్ధతి ఎలా ఉంటే అలా ఫాలో అవ్వండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పి 3 చిటికెలతో కానీ 3 గుప్పెళ్లతో కానీ అందులో బియ్యం వేయించడం అలవాటు అనమాట. గరిటెలతో కాదండి, చేతితో గుప్పెళ్లతో కానీ చిటికెలతో కానీ వేయించాలి. ఈరోజు ఈ ప్రసాదంలో మనం గరిట పెట్టమన్నమాట. చెరుకు గడని యూస్ చేస్తాం. ఈ చెరుకుకు ఉన్న తీపి కూడా మన ఈ ప్రసాదానికి, ఈ పరవాన్నానికి అంటుతుందనమాట. ఇప్పుడు మనం గిన్నె పెద్దది పెట్టుకున్నప్పుడు 1/2 లీటర్ పైనే పెట్టుకోండి. అలాగని పెద్ద గిన్నె పెట్టుకుని తక్కువ పాలు పోసుకుంటే పొంగు బయటికి రాదనమాట. ఈ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరూ సాయంత్రం సంధ్యా సమయం అవ్వకుండానే ఈ ప్రసాదాన్ని అందరూ తీసుకోవాలి. అంతేకాదు ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ ఒక్క ప్రసాదాన్నే తిని ఉంటారనమాట ఆ రోజు. ఆ ఒక్క ప్రసాదంతో పాటు తరిగిన కూర కానీ తరిగిన పళ్ళు కానీ కాకుండా అన్నం తింటారు. లేదు ఏమీ తినకుండా తరిగిన పళ్ళను కాకుండా మనం ఇలా ఓన్లీ పాల పొంగలి కూడా తిని కొంతమంది ఉంటారనమాట.
ఇలా బియ్యం వేసాక బాగా ఉడికిన తర్వాత దాంట్లో మనం బెల్లం కూడా వేసి అది కూడా బాగా ఉడికేంత వరకు దగ్గర పడేంత వరకు ఇలా ఉంచుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆవు నెయ్యిని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇలా పూజకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఉన్న ఎర్రని పూలు, ఎర్రని అక్షింతలు, రేగిపళ్ళు అన్నీ కూడా చిక్కుడుకాయ రథాలతో, చిక్కుడు పువ్వులతో అన్నిటితో కూడా నేను ఇలా పూజను రెడీ చేసుకుంటాను. మనకి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ మనం ఈ పూజ చేసుకోవాలండి. మనం తులసమ్మ దగ్గరే ఈ పూజ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సూర్యకిరణాలు అక్కడికి పడతాయి కాబట్టి పడే చోటునే మనం ఈ పూజ చేసుకోవాలి. అసలైతే ఈ పాల పొంగలిని కూడా మనం పిడకల మీద, ఆవు పిడకలు పెట్టుకున్నప్పుడు సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడే అక్కడే పెట్టి మనం ఉడికించుకోవచ్చు అనమాట. నేనైతే ఇంట్లో పెట్టుకున్నాను. రథం కూడా నేను బయట రథం కూడా వేసుకున్నాను అనమాట వరిపిండితో. ఇలా 7 చిక్కుడు ఆకుల మీద చక్కగా మనం వండిన పరవాన్నాన్ని చిక్కుడు ఆకుల మీద పెట్టాలన్నమాట. అవి పెట్టిన తర్వాత మనం పూజ మొత్తం అంతా సామాగ్రి సిద్ధం చేసుకుని మనం పెట్టుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న ఆకులతో, చిక్కుడు ఆకులు కానీ తమలపాకులు కానీ, దానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకుని మనం దాంట్లో మనం చేసిన చిక్కుడు రథం ఉంది కదా, ఆ చిక్కుడు రథం పెట్టుకోవాలన్నమాట. దానికోసం ఈ ప్లేట్ని ఇలా సిద్ధం చేసుకున్నాను నేను. మనం రథం ముగ్గు రాని వాళ్ళు పద్మం కూడా పెట్టుకోవచ్చు అనమాట. పద్మం కూడా సూర్య భగవానుడికి చాలా ఇష్టం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ చేసిన పరమాన్నం ఉంటుంది కదా, అందులో జీడిపప్పులు అవి వేయమండి. ఎందుకంటే సూర్యునికి పళ్ళు లేవు అంటారండి. అందుకని జీడిపప్పులు అవి అందులో వేయమన్నమాట. అయితే ఒక తమలపాకులో వినాయకుడిని తీసుకుని, వినాయకుడు పసుపు వినాయకుడిని చేసుకుని పక్కన పెట్టుకుని ఈ మనం చేసుకున్న రథాన్ని కూడా అక్కడ అమర్చుకోవాలి. ఇంకొక విషయం, మనకి జిల్లేడు ఆకులు దొరకనప్పుడు రేగి ఆకులతో కానీ రేగి పళ్ళను కూడా పెట్టుకుని, రేగి ఆకుల్ని రేగి పళ్ళని పెట్టుకుని తలస్నానం చేయొచ్చు. జిల్లేడు ఆకులు దొరకని పక్షంలో ఈరోజు మనం చేసే ఈ సూర్యనారాయణమూర్తి పూజ వల్ల మన శరీరానికి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. రేగిపళ్ళ, జిల్లేడాకుల స్నానం దగ్గర నుంచి ఈ పూజా విధానం, పూజ మొత్తం అయ్యేంత వరకు ఈరోజు చాలా పర్వదినం అన్నమాట. ఇవన్నీ కుదరని వాళ్ళు, ఈ పూజ కుదరని వాళ్ళు, ఈ ఇత్తడి పాత్రతో ఉడికించుకోవడం కుదరని వాళ్ళు, పరవాన్నం చేసుకోవడం కుదరని వాళ్ళు, ఇవన్నీ దొరకని వాళ్ళు ఒకే ఒక పని చేయండి. మన మేడ మీదకి వెళ్ళి చక్కగా సూర్యనారాయణమూర్తి ఎదురుగుండా కనిపిస్తే ఆ ప్రత్యక్ష దైవాన్ని ఒక్కసారి దర్శించుకుని మనం దండం పెట్టుకుంటే కూడా మంచి జరుగుతుందన్నమాట. మానసికంగా ఉన్నటువంటి మానసిక రోగాలు, జబ్బులు అవన్నీ కూడా ఈ రథసప్తమి పూజ వల్ల మొత్తం అన్నీ తగ్గిపోతాయండి. కొంతమంది మాఘమాసం అంతా, మాఘ పాదివారాలు అంటారు. ఆదివారం అంటే సూర్యనారాయణమూర్తికి చాలా ఇష్టమైన రోజు అనమాట. ఆ ఆదివారం రోజున ఇలా పాల పొంగలి చేసి సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టి ఈ పాల పొంగలి తినే, తరిగిన కూరలు తినకుండా ఉంటారనమాట. ఉపవాసం కూడా చేస్తారు, ఉపవాస దీక్ష కూడా చేస్తారు. ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు చేస్తారనమాట. ఈరోజు మనం ఈ పూజలో చదువుకోవాల్సినవి సూర్య అష్టకం, సూర్యనారాయణమూర్తివి అష్టకాలు అవన్నీ చదువుకోవాలి. నామాలు, అష్టకాలు, ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిదనమాట. ఈ పూజకి జిల్లేడు పూలు, చిక్కుడు పువ్వులు కూడా చాలా శ్రేష్టమైనవి. ఆవు నెయ్యి ఒత్తులు ఇంకా శ్రేష్టమైనవి. ఆవు నెయ్యితో దీపం వెలిగించుకుంటే ఈ రథసప్తమి రోజు ఇంకా మంచిదనమాట. ఈ సూర్య భగవానుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో ఈ 12 మాసాలు సంచరిస్తారనమాట. ఈ మాఘమాసానికి అర్క అనే పేరుతో సంచరిస్తారనమాట ఈ సూర్య భగవానుడు. మాఘమాసం అంటే పాపము లేనిది అని అర్థం. అంటే పుణ్యాన్ని ప్రసరించే మాసం కాబట్టి దాన్ని మాఘమాసం అని మనం పిలుస్తామన్నమాట. అర్కపత్రము అంటే మన జిల్లేడు ఆకండి, అర్క ఫలము అంటే రేగిపండు అనమాట. ఈ 2 పెట్టుకుని ఈ అర్క మాసంలో స్నానం చేయటం వల్ల మనకి ఆరోగ్య వృద్ధి జరుగుతుంది. సూర్య భగవానుని అనుగ్రహం పొందటం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవన్నమాట. అలాగే మనం ఈ సూర్య భగవాన్ని పూజ చేసే ముందు రథంతోటి, పద్మాలతోటి మన గుమ్మం ముందు అలంకరించుకుని అప్పుడు పూజ చేసుకుంటే మంచిదన్నమాట. రథసప్తమి రోజు కొంతమంది గోధుమల దీపం కూడా వెలిగించుకుంటారు. ఆ గోధుమల దీపం గురించి కూడా నేను మీకు మళ్ళీ వీడియోలో చెప్తాను. చిక్కుడుకాయ రథాన్ని కూడా ఎలా చేసుకోవాలో అది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇలా మనం ఈ రథసప్తమి రోజు చేసుకునే పూజ వల్ల మనం 7 జన్మాల నుంచి చేసిన పాపాలన్నీ పోతాయండి. 7 జన్మాల పాపాలంటే ఈ జన్మలో చేసిన పాపాలు, గత జన్మలో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, అంతేకాదు శరీరంతో చేసిన పాపాలు, మాటతో చేసిన పాపాలు, ఇవన్నీ కూడా
తుడిచిపెట్టుకుపోతాయండి ఈ రథసప్తమి పూజ వల్ల. ఉపవాసం చేసేవాళ్ళు ఈ ఒక్క పరవాన్నం తిని తరిగిన కూర కాకుండా, తరిగిన పళ్ళు కాకుండా తిని పరవాన్నం ఒకటి పళ్ళు ఒకటి తిని ఉంటారు. అలా చెయ్యలేని వాళ్ళు మనం తరిగిన కూర కాకుండా ఏదైనా చేసుకుని అన్నం తినేస్తూ ఉంటారనమాట. సాయంత్రం ఏదైనా పాలు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా వాడవలసినవి ఎర్రని పూలు, ఎర్రని అక్షింతలు అనమాట ఈ పూజకి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరి కోసం ముందుగానే ఈ వీడియోని పెడుతున్నాను. పూజా విధానం ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరైతే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.